ఈరోజు ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణానికి మన మంత్రి గారు నారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఈ స్కూల్ చాలా అద్భుతంగా రాబోతా ఉంది. ఈ నెల 20వ తారీఖు ఫస్ట్ స్లాబ్గా వేయడం జరుగుతుంది. వచ్చే నెల సెకండ్ స్లాబ్ వేస్తారు. కంప్లీట్గా 1వ తరగతి నుంచి ఇక్కడ ఇంటర్మీడియట్ దాకా చదివేయాలనేది మంత్రి గారి యొక్క ఆలోచన. ఈ యొక్క స్కూలే కాదు, పేదరికానికి పోవాలంటే ఒకటే మార్గం, బిడ్డలకి చదువు. డబ్బులు ఎన్ని ఇచ్చినా డబ్బులు ఎప్పుడు ఉంటాయని గ్యారంటీ లేదు. ఎక్కడ కానీ మాకు ఫలానా చదువు ఉంటే మా జీవితాలు కానీ బాగుపడేవి అనే ఒక ప్రశ్నకి జవాబు ఇలేని స్థితి ఉండకూడదు. దీనికి కారణం ఏంటంటే ఆ చదువు విలువ తెలిసిన వ్యక్తి మంత్రి నారాయణ గారు, ఆ పేదరికంని రుచి చూసిన వ్యక్తి నారాయణ గారు. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారంటే ఆయనకు ఆ విద్య వల్లే. అటువంటిది ప్రతి ఒక్కరికి అందియాలి, ఈ సమాజంలో ప్రతి పేదవాడికి అందియాలనే ఒక దృఢ సంకల్పంతో చేస్తున్నారు. ఇంకో పక్క మీరు చూస్తుంటే ఈ స్కూల్స్ ఒక పక్క అయితే నెల్లూరు నగరానికి వేల కోట్లు తీసుకొని వచ్చి అభివృద్ధి చేస్తున్నారు. ఈరోజు చూసాం కాలువలన్నీ, మన నెల్లూరు నగరంలో అన్ని కాలువలు పూడిపోయి పనికి రాకుండా దోమలు ఇవన్నీ ఉండే పరిస్థితి. ఈరోజు అన్ని కాలువలు, రామరెడ్డి కాలువ కావచ్చు, మిగతా కాలువలన్నీ కానీ ఈరోజు దాన్ని ప్రాపర్గా కాంక్రీట్ చేసి పైన అన్ని కానీ కాలువల పైన స్లాబ్ వేసి ప్రజలకు రోడ్లు ఉపయోగపడేటట్టు, అలాగనే అక్కడ ఎవరైతే చిన్న చిన్న వ్యాపారస్తుల కోసం కమర్షియల్ ఎలాగైతే అక్కడ మనం ఐపాడ్ గేట్ కాడ స్మార్ట్ స్ట్రీట్ స్టార్ట్ చేశారో బిజినెస్ కోసం, అలాగా చిన్న చిన్న వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తుల కోసం ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడ అందరూ చిరు వ్యాపారస్తులు వాళ్ళు బాగుపడాలి, జీవితాలు బాగుపడాలి అని చెప్పి ఐగాన్ చేస్తున్నారు. నిజంగా నాకు చాలా సంతోషం వేసింది. ఈరోజు సార్తో నేను మొత్తం విజిట్ చేస్తే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అదే కాదు, నెక్లెస్ రోడ్ ఏదైతే మన సర్రాల చెరువు ఉందో ఇరగాలమ్మ దేవస్థానం దగ్గర, దానికి ఇంకో 50 కోట్లు తీసుకొని వచ్చి దానికి బ్రహ్మాండమైన రిక్రియేషన్ ప్లేస్ చేయబోతున్నారు. ఒక నెల్లూరు నగరం నుంచే కాదు, జిల్లా మొత్తం నుంచి కానీ ప్రజలు అక్కడ వచ్చేటట్టు ఏర్పాటు చేస్తున్నారు. నిజంగా నెల్లూరు నగర ప్రజలందరి తరపు నుంచి మంత్రి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.